ధ్యానానికి మీకు ఆహ్వానం. నేటి శీర్షిక లోకమునకు ఆనందము. టుడేస్ టైటిల్ ఈజ్ జాయ్ టు ద వరల్డ్. 98వ కీర్తనలో సమస్త సృష్టిని, నదులు, సముద్రాలు, పర్వతములు ప్రభువు వచ్చినని ఆనందముతో పాడమని కీర్తనాకారుడు ఆహ్వానిస్తున్నాడు. సృష్టి తన రాజుని ఆనందంతో స్తుతిస్తుంది. ఎందుకోనంటే రక్షణ సమస్త జనులకు ఆనందాన్ని తీసుకొస్తుంది కాబట్టి. ఆయన తీర్పులు, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన తీర్పులు న్యాయాన్ని నెరవేరుస్తాయి కాబట్టి. క్రిస్మస్ యొక్క ఆనందము కేవలము భావోద్వేగం కాదు, అది శక్తివంతమైనది, అది ప్రపంచవ్యాప్తి కలిగినది, అది విజయముతో నిండుకొనినది. ఈ ఉదయం సృష్టి ఆనందాన్ని చూచి క్రీస్తు రాక మన జీవితాల్లో ప్రతిదీ ఆనందమయంగా మారుస్తుందని గుర్తు చేసుకోవాలి. ఆనందంతో సేవ చేయాలి, ఆనందంతో ఉల్లాసంతో ఆయన్ని ఆరాధించాలి. ఈ క్రిస్మస్ మాసము, ఈ క్రిస్మస్ దినాలలో మన హృదయము ఆగని ఆనందంతో నింపబడేటట్లుగా ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. ఎందుకు అనంటే ఆయన మన రాజు, ఆయన మనకు రక్షణ తీసుకొచ్చాడు. ఆయన తీర్పు మన జీవితాల్లో, ఈ ప్రపంచమంతటిలో కూడా న్యాయాన్ని స్థాపించేదిగా ఉంటుంది. ఈరోజు సృష్టితో కలిసి ఆనందించండి. ఎందుకనంటే క్రీస్తు వచ్చి ఉన్నాడు, క్రీస్తు వచ్చాడు నీ కొరకు, నా కొరకు. ఈ మాటలను నేను మీకు చదువుతాను. సముద్రాలు ఆలపించగా నదులు గానమాడును, పర్వతములు సంతోషంతో ప్రభువుకు నాట్యమాడును. రాజు వచ్చెను, లోకమునకు వెలుగు కలిగెను, రక్షణ స్వరముతో భూమి మొత్తము నిండెను. ఆయన తీర్పులో న్యాయము ప్రకాశిస్తుంది, ఆయన రాకడలో ఆనందము పొంగి పొర్లుతుంది. క్రిస్మస్ గీతముతో నీ హృదయము నిండని, క్రీస్తు వచ్చినని ఆనందముతో నీ లోకమంతా పొంగని. రేపటి ధ్యానంలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండును గాక.